అమరావతిలో సీఎం చంద్రబాబు సొంతిల్లు నిర్మాణానికి సంబంధించి ఏడాది పూర్తవడం జరిగింది. ఏప్రిల్ 9న ఇంటి నిర్మాణానికి సంబంధించి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది గత ఏడాది. ప్రస్తుతం మనం 2026 ఏప్రిల్కి వచ్చాము. ఈ ఏడాదిలోని ఇంటి నిర్మాణం చాలా స్పీడ్గా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఫైనల్ స్టేజ్కి సంబంధించి కూడా వర్క్స్ జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి నివాసమే కాకుండా చుట్టుపక్కల కూడా చాలా మార్పులు చోటు చేసుకోవడం జరిగింది. గత ఏడాది చూస్తే ఈ చుట్టుపక్కల మొత్తం చెట్లతోని పొదలతో ఉన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ రోడ్ల నిర్మాణం కూడా సర్వేగా నిర్వహించారు. ప్రస్తుతం నేను E6 రోడ్డు దగ్గర ఉన్నాను. ఈ రోడ్డు ముఖ్యమంత్రి నివాసానికి కనెక్ట్ అయ్యే రోడ్డు. మొత్తం 9.84 కిలోమీటర్లు ఉండే ఈ రోడ్డు సచివాలయం బ్యాక్ సైడ్ N9 రోడ్ నుంచి N18 రోడ్డు వరకు ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణం ఎలా జరిగింది, ముఖ్యమంత్రి నివాసానికి సంబంధించి కూడా నిర్మాణం ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి స్టేజ్లో ఉంది, దానికి సంబంధించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. వన్ ఇయర్ బ్యాక్ మనం ఈ ప్రదేశం చూసినట్టయితే 2025 మార్చిలోని సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన జరగకముందు ఈ రోడ్డు మొత్తం ఎలా ఉందో మనం చూసుకోవచ్చు. పూర్తిగా చెట్లతోని పొదలతోని ఉండిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఈ మొత్తం 25,000 చదరపు గజాలకు సంబంధించి ఇంటిని కొనుగోలు చేసిన తర్వాత చదును పూర్తయిన తర్వాత ఏప్రిల్ 2025 9వ తారీఖున ఇంటి నిర్మాణానికి సంబంధించి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపనకి సంబంధించి కూడా కుటుంబ సభ్యులందరూ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలోని రైతులు కూడా పాల్గొనడం జరిగింది. వెలగపూడికి సంబంధించి ఒకే కుటుంబానికి సంబంధించి రిటర్నబుల్ ఫ్లాట్గా వచ్చిన 25,000 చదరపు గజాల స్థలాన్ని సీఎం చంద్రబాబు నాయుడు కొనుగోలు చేయడం జరిగింది. అక్కడే దీనికి సంబంధించిన శంకుస్థాపన ప్రారంభించారు. శంకుస్థాపన చేసిన వెంటనే జెట్ స్పీడ్లో నిర్మాణం కూడా జరగడం జరిగింది. SRR ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మాణ సంస్థ ముఖ్యమంత్రి నివాసానికి సంబంధించి నిర్మాణం చేపట్టడం జరిగింది. మనం పైలింగ్ వర్క్స్ కూడా చూసుకోవచ్చు. చాలా స్పీడ్గా కొనసాగాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ముఖ్యమంత్రి నివాసం ఉండే ఈ ప్రదేశము అమరావతి రాజధాని ప్రాంతంలోని నడిబొడ్డుగాని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా వెలగపూడి గ్రామ పరిధిలోని ఇల్లు నివాసం ఉంటుంది. ఇది ఏడాదికి సంబంధించి నిర్మాణానికి సంబంధించి పరిస్థితి, చుట్టుపక్కల డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించిన పరిస్థితి. ప్రస్తుతం మనం 2026 ఏప్రిల్కి వచ్చాము. 2026 ఏప్రిల్లో చూసినట్టయితే ఇంటి నిర్మాణంలో చాలా మార్పులు కనిపించాయి. స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ చేసుకుని ఇంటీరియర్ వర్క్స్ ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం మనకి విజువల్స్ లోని ప్రధానంగా కనిపించేది ఇల్లు. ఇంటికి సంబంధించి నిర్మాణం చూసినట్టయితే చాలా వరకు కంప్లీట్ అయినాయి. దాని పక్కనే ముఖ్యమంత్రి అట్లాగే పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు, దాంతోపాటు కాన్ఫరెన్స్లు నిర్వహించేందుకు ఒక ప్రజా భవన్ కూడా ఇక్కడే నిర్మిస్తున్నారు. అది కూడా ఇంటి నివాసానికి కనెక్టివ్గా ఉంటుంది. ఇంటి నిర్మాణం చూసినట్టయితే కొంత భాగం వరకే నిర్మాణాలకి కేటాయించారు. మిగతా ప్రాంతం మొత్తం కూడా గార్డెనింగ్కి ఉపయోగిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం గ్రీనరీతోని నివాసం ఉంటుంది. దానికి సంబంధించిన ప్రక్రియను కూడా ప్రారంభించారు. అయితే ముఖ్యమంత్రి నివాసమే కాకుండా ఏడాదిలోని చోటు చేసుకున్న మరో మార్పు ఏదంటే ముఖ్యమంత్రి నివాసం వెనక పక్కనే మంత్రి నారాయణ కూడా ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. మొత్తం 2,500 చదరపు గజాల విస్తీర్ణంలోని మంత్రి నారాయణ నివాసం ఏర్పాటు చేసుకోబోతున్నారు. దానికి సంబంధించిన పనులు కూడా చాలా సర్వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 4 ఫ్లోర్లకు సంబంధించి కూడా స్లాబ్ కంప్లీట్ అయింది. స్ట్రక్చర్ వర్క్స్ కొనసాగుతున్నాయి. ఇందులో ముఖ్యమంత్రి నివాసమే కాకుండా చుట్టుపక్కల ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సీఎం చంద్రబాబు నాయుడు ఇల్లు అనేది E6 N10 జంక్షన్లో ఉంటుంది. ప్రస్తుతం మనం E6 రోడ్డు చూసినట్టయితే చాలా అద్భుతంగా నిర్మాణం పూర్తయిందని చెప్పుకోవచ్చు. N9 జంక్షన్ నుంచి ప్రారంభమయ్యే E6 రోడ్డు N18 జంక్షన్కు వరకు ఉంటుంది. మొత్తం 9.84 కిలోమీటర్ల పొడవుతోని ఈ రోడ్డు ఉంటుంది. ప్రస్తుతం సచివాలయం బ్యాక్ సైడ్ N9 రోడ్డు నుంచి ఈ రోడ్డు ప్రారంభమవుతుంది. N9 రోడ్డు దాటి మనకు N10 రోడ్డు వస్తుంది. ఇది ముఖ్యమంత్రి నివాసానికి సంబంధించి జంక్షన్గా చెప్పుకోవచ్చు. N10 తర్వాత N11, N12, N13, N14, N15, N16, N17, N18, E6 వద్ద వరకు కూడా ఈ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు ప్రధానంగా చాలా కీలకమైన భవనాలు ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు.
దానికి సంబంధించి కూడా నిర్మాణాలు చాలా శరవేగంగా కొనసాగుతున్నాయి. E6 N10 రోడ్డు దగ్గర ముఖ్యమంత్రి నివాసం, అట్లాగే మంత్రి నారాయణ నివాసమే కాకుండా ఆ తర్వాత చిన్మయాకు సంబంధించి భవన నిర్మాణానికి సంబంధించి ఇటీవలే శంకుస్థాపన చేశారు. అది కూడా నిర్మాణాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. దాని పక్కనే జడ్జీల కోసం నిర్మిస్తున్న బంగ్లాలు కనబడుతున్నాయి. దాంతోపాటు ప్రస్తుతం హైకోర్టు కూడా ఈ దగ్గరలోనే ఉంటుంది. దాంతోపాటు ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే NGOలు, దాంతోపాటు గెస్టెడ్ ఆఫీసర్స్ కోసం, గ్రూప్ డి ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న నివాస సముదాయాలు కూడా మనకి స్పష్టంగా కనపడుతున్నాయి. అవి కూడా E6 రోడ్డు కనెక్టివిటీగానే ఉంటాయి. E6 రోడ్డు చూసినట్టయితే గత ఏడాదిలోని పూర్తి స్థాయిలోని ఎక్కడా చదును కూడా చేయకుండా చెట్లతో నిండిపోయి ఉంది. ప్రస్తుతం రోడ్ల నిర్మాణం చాలా మార్పులు కనిపిస్తున్నాయి. మొత్తం 3 విభాగాలకు సంబంధించి కూడా రోడ్లు కంప్లీట్ అయ్యాయి. BRT రోడ్డు, దాంతోపాటు లెఫ్ట్ గ్యారేజ్, రైట్ గ్యారేజ్కి సంబంధించి కూడా నిర్మాణం దాదాపు 5 కిలోమీటర్ల వరకు కూడా కంప్లీట్ అయిన పరిస్థితి ఉంది. RVR నిర్మాణ సంస్థ E6 రోడ్డుకి సంబంధించి కూడా నిర్మాణం చేస్తుంది. రోడ్డు ఇరువైపులా ప్లాంటేషన్ కంప్లీట్ అయింది. దాంతోపాటు BRT రోడ్డుకు మధ్యలోని ప్లాంటేషన్ కోసం ఇప్పటికే గ్రావిల్ కూడా వేశారు. ఇంకా సైన్ బోర్డులు కూడా ఇప్పటికే వేయడం జరిగింది. దానికి సంబంధించి ఎంత స్పీడ్ తో ఎలా వెళ్ళాలి అని సంబంధించి కూడా సైడ్ బోర్డులు కూడా ఇప్పటికే కంప్లీట్ చేశారు. ఈ రోడ్డు కూడా అన్ని రోడ్ల వలె రోడ్లకి ఇరువైపులా యూటిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ICT కేబుల్స్, దాంతోపాటు స్ట్రోమ్ వాటర్, డ్రైన్ వాటర్, డ్రింకింగ్ వాటర్, గ్యాస్ పైప్ లైన్స్ లాంటివి కూడా ఇందులో ఏర్పాటు చేశారు. ఇదే రోడ్లోని వాకింగ్ ట్రాక్, దాంతోపాటు సైక్లింగ్ కూడా రాబోతున్నాయి. ఏదైతే ఉందో అమరావతి రాజధాని ప్రాంతంలో సీడాక్సిస్ రోడ్డు తర్వాత దాదాపు 90% పూర్తయిన రోడ్డుగా మనం E6 రోడ్డు చెప్పుకోవచ్చు. ఇప్పటికే వాహనాలన్నీ కూడా ఈ రోడ్ల మీదకి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇది ముఖ్యమంత్రి నివాసానికి చుట్టుపక్కల నిర్మాణాలకు సంబంధించి కూడా తాజా పరిస్థితి. ఇంకా ముఖ్యమంత్రి నివాసం ఒక్కసారి చూస్తే ఇప్పటికే నిర్మాణానికి సంబంధించి కూడా స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయింది. ఇంటి చుట్టుపక్కల వాల్ కూడా నిర్మించారు. పూర్తి స్థాయి అత్యాధునిక టెక్నాలజీతోని, భద్రతా పరంగా అన్ని చర్యలతోని చంద్రబాబు నాయుడు ఇల్లు నిర్మాణం కొనసాగుతుంది. మనకున్న సమాచారం ప్రకారం రాబోయే 2 నుంచి 3 నెలల్లో కూడా ఇంటి నిర్మాణం కంప్లీట్ చేసుకుని గృహప్రవేశం చేసే దిశకు కూడా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు ఇంటి నిర్మాణానికి సంబంధించి మంత్రి లోకేష్ కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు ఇక్కడికి వచ్చి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ చేసుకుని ఇంటీరియర్ వర్క్స్ జరుగుతున్న నేపథ్యంలోని ఇంటీరియర్ వర్క్స్ ఎలా జరగాలి, ఏ విధంగా ఉండాలి అనే సంబంధించి కూడా ఎప్పటికప్పుడు నిర్మాణ సంస్థలకు సలహాలు, సూచనలు ఇస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ ఏడాదిలో ముఖ్యమంత్రి నిర్మాణానికి సంబంధించి కూడా నివాస భవనం చాలా స్పీడ్గా నిర్మాణం కొనసాగుతున్న నేపథ్యంలోని ఇవన్నీ పాటు చుట్టుపక్కల డెవలప్మెంట్ ఎలా జరిగింది, దాంతోపాటు ముఖ్యమంత్రి నివాసానికి సంబంధించి కూడా భవనం ఏ విధంగా నిర్మాణం జరుగుతుంది కూడా పూర్తి వివరాలు తెలిపేందుకు మనతో పాటు వెలగపూడి గ్రామం నుంచి రైతు సీతారామయ్య గారు ఉన్నారు. వాళ్ళు వెలగపూడి లిమిట్స్లోనే ముఖ్యమంత్రి నివాసం ఏర్పాటు చేసుకుంటున్న నేపథ్యంలోనే వాళ్ళ నుంచి కూడా రియాక్షన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఏడాది ముందు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉందంటారు? ఏడాది క్రితం ఇది ఒక చిట్టడివి అని చెప్పాలండి. మొత్తం పిచ్చి కంపతోటి మొత్తం జగన్మోహన్ రెడ్డి పుణ్యమంట ఒక అడవిని తలపించాడు. బాబు గారు ఎప్పుడైతే బాబు గారు తీసుకోవడం కాదులేండి, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఆ ముళ్ళ కంప పీకడానికి టైం పట్టిందండి. కోట్ల రూపాయలు ఖర్చు అయింది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బాబు గారు ఇక్కడ శంకుస్థాపన చేయటము, ఈ ఏరియా మొత్తము E6 కానీ N10 కానీ మొత్తం డెవలప్ అవటం కానీ ఏదైనా కానీ రాబోయే రోజుల్లో ఒక బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఆ టైప్లో అవుతుందని చెప్పి మా ఆలోచన అండి. 2-3 నెలల్లో బాబు గారు కూడా గృహప్రవేశం చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నామండి. దాని పక్కన నారాయణ గారు కూడా 2500 గజాలు తీసుకొని ఆయన గారిది కూడా మొదలుపెట్టారు. బాబు గారిది కూడా ఏదైనా కానీ మొత్తం మొదలుపెట్టారు. బాగానే జరుగుతుంది. పనులు కూడా నిరాకంఠంగా జరుగుతున్నాయి. అమరావతి అనేది ఒక విజన నాయకుడు కాబట్టి బాబు గారు అభివృద్ధి చెందిద్దని చెప్పి మేము పూర్తి నమ్మకంతో ఉన్నామండి. అంటే చంద్రబాబు గారు తీసుకున్న ఇంటి స్థలానికి సంబంధించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే ఏడాది క్రితం మనకు తెలిసి డిసెంబర్, జనవరికి ప్రకటించారు ఇక్కడ ఇంటి నివాసం ఏర్పాటు చేసుకుంటామని. ఆ ప్రక్రియ ఎలా జరిగిందంటారు? మీ గ్రామం నుంచే, రైతు నుంచే ఈ రిటర్నబుల్ ఫ్లాట్ల కింద వచ్చిన దాన్ని కొనుగోలు చేసి మరి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు, ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన ఇది ఒక్కటే కదండి, ఇప్పుడు 4-5 ఫ్లాట్లు చూశారు.
ఈ ప్లాట్లు చూసిన తర్వాత అన్ని సార్లు చూసిన తర్వాత మా గ్రామం ఎన్నుకుంది ఏంటంటే, ముఖ్యమైనది ఏంటంటే ఇది నడిబొడ్డు అని చెప్పాలంటే. పక్కన ఎన్జిఓస్ బిల్డింగ్లు కానీ, రేపు కట్టబోయే హైకోర్టు కానీ, సెక్రటరీ కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఇదంతా చుట్టుపక్కల అందుబాటులో ఉంటారు, అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పి మా గ్రామానికి సంబంధించిన కంచెర్ల సాంబశివరావు, కంచెర్ల ఓంకారు, కంచెర్ల శాంతికిరణ్ అనే ముగ్గురు రైతులతోటి మాట్లాడండి. ఏదో దౌర్జన్యంగా భయపెట్టి లాక్కోవటం చేయటం లేదండి. వాళ్ళని మాట్లాడుకొని 25,000 గజం వాళ్ళ ముగ్గురుది. మామూలుగా 25 ఎకరాలకి 25,000 గజం అండి ఇచ్చింది. 25 ఎకరాలు పూలింగ్కి ఇస్తే కనుక 25,000 గజాలు ఒకటే ప్లాటు వచ్చింది. దాన్ని తీసుకున్నారు, శంకుస్థాపన చేశారు. ఆగమేఘాల మీద పనులు కూడా బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఇంటీరియర్ వర్క్ అండి, లోపల ఆ పనులు కూడా చేస్తున్నారు. అన్నీ బాగానే ఉన్నాయండి. ఏదైనా కానీ వెలగపూడి అనేది వెలుగుతుందండి. చెప్పాలంటే వెలగపూడి అనేది ఒక వెలుగు. అంత ముంగల సెక్రటరియట్ అప్పుడు శంకుస్థాపన జరిగినప్పుడు అప్పుడు కొంచెం సంతోషం ఉంది. ఇప్పుడు బాబు గారు ఇల్లు కట్టుకోవడం వలన మహా సంతోషంగా ఉంది, ఆనందదాయకంగా ఉందండి. ఇప్పుడు నిర్మాణం అంటే బాబు గారి ఇల్లు, నారాయణ గారి ఇల్లు అవి ఒకటే కాదండి. పక్కన రోడ్లు కానీ ఇప్పుడు పక్కన ఉన్నాయండి, చెట్లు గ్రీనరీగా చెట్లు పెడుతున్నారు. డ్రైనేజీ కానీ, కేబుళ్ళు కానీ, రోడ్లు కానీ అయినా కానీ పనులు నిరాకంఠంగా పనులు అసలు ఆగటం అనేది లేదండి. పనులన్నీ చేస్తూనే ఉండాలి, జరుగుతూనే ఉన్నాయి. ఏదేమైపోయినా బాబు గారు 2027 చివరికి ప్లాట్లు డెవలప్ చేస్తామని చెప్పారు, మొన్న కూడా చెప్పారు. దాని తగ్గట్టుగానే మొన్న చట్టం అనేది కూడా మాకు ఒక ముద్ర పడిందండి, రాజముద్ర మెయిన్. ఆ రాజముద్ర పడటం కూడా మాకు సంతోషకరంగా ఉంది. పక్కనే వాల్సిన వాళ్ళు రైతులు కూడా పూలింగ్ ఇవ్వడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిసిందని మొన్న బాబు గారితో మీటింగ్ కూడా జరిగింది. ఏదేమైపోయినా కానీ బాబు గారి నమ్మకంతో, ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి బాబు గారి మీద నమ్మకంతో ఇదంతా. ఇంకొకటి రోడ్ల నిర్మాణం చేయడమే కాదు, రోడ్ల నిర్మాణానికి సంబంధించిన భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇది మనం E6 రోడ్డు చూసినట్టయితే ఇంత అద్భుతంగా డెవలప్ చేశారు. ఎందుకంటే ప్రధానంగా చెట్లతో పాటు చుట్టుపక్కల డ్రైనేజీ, స్టోమ్ వాటర్, ఐసీడీ కేబుల్ అన్నీ డెవలప్ చేస్తారు. దాని గురించి ఏమనుకుంటున్నారు? ఏమండి, జనం అందరూ అనుకుంటారు, ఒకడు ఒక మాట మాట్లాడుతున్నారు, అమ్మో రోడ్డుకి కిలోమీటర్కి ఎంత అవుతుందా, అడుగుకి ఎంత అవుతుందా, ఇవన్నీ అంటున్నారు. ఇక్కడికి వచ్చి చూడండి, అండర్ గ్రౌండ్ అనేది. ఇప్పుడు రోడ్లు బయట అయితే ఏముందండి, పక్కన కొద్దిగా మట్టి తీసేస్తారు, రోడ్లు పోసేస్తారు, స్పీడ్గా అవుతుంది. లేట్ అవుతుంది. అలా మేము చూస్తూ ఉన్నామండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చాలా లేట్ అవుతుందండి. మెయిన్ కారణం ఏంటంటే రాజధానిలో రైతుల ప్లాట్లలో కానీ, మెయిన్ రోడ్లు అమ్మట కానీ చూస్తుంటే కనుక ఎక్కడ బొట్టు చుక్క కూడా నీరు నిలబడకుండా అండర్ గ్రౌండ్ పెద్ద పెద్ద డ్రైన్లు కడతాం వలన వాటి మూలన లేట్ అవుతుందండి. దాని మూలనే ఖర్చు అవుతుంది. జనం అందరూ రోడ్లు అంత ఖర్చా, దానికి అంత తీసుకుంటున్నారు, ఇంత తీసుకుంటున్నారు అన్నారు. అట్లా అవన్నీ తప్పుడు మాటలండి, ఆ మాటలు కాదు. ఇక్కడికి వచ్చి చూడండి రాజధానిలో అభివృద్ధి ఎట్లా జరుగుతుంది ఏందనేది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, కేబుల్, కరెంటు కేబుల్ కానీ, నెట్ కానీ, వాటర్ కానీ అన్ని రకాలుగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి పనులు. అవన్నీ కలుపుకొని గ్రీనరీతో సహా కలుపుకొని ఇచ్చారు. కానీ కాంట్రాక్ట్కి ఇవన్నీ లేకుండా అమ్మో రోడ్లకి ఎంత అవుతున్నాయి, అదంతా అమరావతి అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తున్నాడు అని చెప్పి జనాల్ని ఇదేరికి ఒక మాట అన్నారులేండి, ఇదంతా కమరావతి, అదంతా కమలు ఉండారని ఏదేదో పిచ్చి మాటలు మాట్లాడారు. ఒకడేమో ఇదంతా ఎడారని, ఒకటి శ్మశానం అని, ఇవన్నీ పందులు తిరుగుతున్నాయి, అన్నీ పల్ల ప్రాంతం అని అనేక రకాల మాటలు మాట్లాడారు. ఇప్పుడేమో అంత ఖర్చు అవుతుంది, రాజధానిలో మొత్తం డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నారు. ఇవన్నీ ఉత్త మాటలండి. అమరావతి అనేది స్కేల్ ఆఫ్ ఫైనాన్సు. ఎవరి దగ్గర నుంచి ఒక రూపాయితో పని లేదు. ఇది ఒక బంగారు బౌత్ లాంటిది అమరావతి. ఈ ఫలాలు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తానికి అందుతాయండి. ఇది చూసాం కదా, 1 ఇయర్లోనే అమరావతి రాజధాని ప్రాంతంలో నడిబొడ్డులో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు ఇల్లే కాకుండా ఇల్లు చుట్టుపక్కల కూడా రోడ్లన్నీ కూడా చాలా అద్భుతంగా డెవలప్ చేయడం జరిగింది. రైతులు కూడా పూర్తి స్థాయిలోని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని చంద్రబాబు ఇల్లు, దాని చుట్టుపక్కల రోడ్ల నిర్మాణానికి సంబంధించి, అభివృద్ధి సంబంధించి కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, City 24/7 అమరావతి.